Please subscribe for more updates. Bell button పై click చేయండి. పెన్షన్ విధానం సిపిఎస్ పెన్షన్ విధానంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహాకూటమి తాను అధికారంలోకి వచ్చినట్లయితే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆ మేరకు తమ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. అసలు రాజకీయ పార్టీల విన్యాసం ఏంటంటారు పెన్షన్ విధానంపై? అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో 1,30,000 ఈ న్యూ పెన్షన్ స్కీమ్ బాధితున్నారు. అంటే 2004కు ముందు ప్రభుత్వంలో రిక్రూట్ అయిన వారికి పాత పెన్షన్ విధానం వస్తుంది. పాత పెన్షన్ విధానం ప్రకారము రిటైర్ అయిన నాటికి లాస్ట్ పేరో 50% పెన్షన్గా వస్తుంది. కానీ కొత్త పెన్షన్ విధానము 2004 తర్వాత అపాయింట్ అయిన వారికి వర్తిస్తుంది. ఈ కొత్త పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగి నుంచి 10% తీసుకొని ప్రభుత్వం మరో 10% యాడ్ చేసి దీన్ని స్టాక్ మార్కెట్లో పెడుతుంది. ఎంత వస్తుందో ఎవరము చెప్పలేదు. అందువల్ల ఈ కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. దాన్ని రాజకీయ పార్టీలు సహజంగానే ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. చేయనియండి, కానీ ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము పాత పెన్షన్ విధానానికి వెళ్తాము అని అంటున్నారు. సంతోషం. కానీ మరి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీశాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారు. టీఆర్ఎస్లో ఉద్యోగ సంఘాలేమో మేము పాత పెన్షన్ విధానం కొరకు పోరాడుతున్నామని చెప్తారు. మీరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మీరు దేవి ప్రసాద్ కానీ, వీళ్ళంతా ఎన్జీఓ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. వీళ్ళు వచ్చి మీటింగ్లు పెడతారు, ర్యాలీలు చెప్తారు, ఢిల్లీలో కూడా ర్యాలీ చెప్తారు. కానీ శాసనసభ వేదిక పైన ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి ఈ కొత్త పెన్షన్ విధానం చాలా మంచిది, పాత పెన్షన్ విధానం చెడ్డది అన్నప్పుడు శాసన మండలిలో ఉన్న ఉద్యోగుల ప్రతినిధులుగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ ఒక్కరు కూడా శాసనసభలో ఆర్థిక మంత్రి ఇలాంటి మాట మాట్లాడారు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్న మాట చెప్పరు. శాసనసభలో ఉన్న ఉద్యోగ ప్రతినిధులు మాట్లాడారు. మరి బయటకు వచ్చేమో మేము పాత పెన్షన్ విధానం కొరకు పోరాడుతామని చెప్తారు. ఎలా కరెక్ట్ అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో భాగంగా పాత పెన్షన్ విధానానికి మేము వెళ్తామన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ పని ఎందుకు చేయలేదు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానానికి ఎలా వెళ్ళాలి అనే పైన కమిటీ వేశారు. కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వము పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్తూ ఢిల్లీలో శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. వామపక్ష ప్రభుత్వాలు బెంగాల్, కేరళ, త్రిపురలో ఉన్నప్పుడు అసలు ఈ కొత్త పెన్షన్ విధానాన్ని యాక్సెప్టే చేయలేదు, అడాప్టే చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అడిగారు కేంద్రం, మీరు ఏ పెన్షన్ విధానానికి వెళ్తామంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము మేము కొత్త పెన్షన్ విధానం వెళ్తామని లెటర్ రాశారు. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం మళ్ళీ మా పాత పెన్షన్ విధానం అని టీఆర్ఎస్లో ఉన్న ఉద్యోగ నాయకులు? ఆన్సర్ ఉండాలి కదా. ఇక భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము మళ్ళీ పాత పెన్షన్ విధానం అంటారు. దేశంలో వాళ్ళ అధికారంలో ఉన్న చోటల్లా కొత్త పెన్షన్ విధానం అనుసరిస్తారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వము పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తే అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ కొత్త పెన్షన్ విధానం వైపు మొగ్గు చూపుతుంది. తెలంగాణలో వచ్చి మాత్రం మేము పాత పెన్షన్ విధానం అమలు చేస్తామంటారు. అందువల్ల రాజకీయ పార్టీలకు అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే తెలంగాణలో 1,30,000 కుటుంబాలు, ఆంధ్రలో 1,60,000 కుటుంబాలు. 1,30,000 కుటుంబాలు అంటే సుమారు ఒక 4-5-6 లక్షల ఓట్లు. 5-6 లక్షల ఓట్లు అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎవరైతే తీస్తే ఒక 5,000 ఓట్లు, 4,000 ఓట్లు ఉంటాయి. అయితే ప్రతి కాన్స్టిట్యున్సీ ఉండకపోవచ్చు వీళ్ళు. కానీ 5-6 లక్షల ఓట్లు సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. ఇప్పుడు 1%, 2%తో ప్రభుత్వాలు మారుతున్న నేటి రోజుల్లో 5-6 లక్షల ఓట్లు సిగ్నిఫికెంట్ అవుతున్నాయి కనుక ఈ రకమైన వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయినాక ఈ వాగ్దానాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా పోటీ చేసినప్పుడు మేము కొత్త పెన్షన్ విధానాన్ని అంతు చూస్తామన్నారు. టీఆర్ఎస్ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా. మరి అధికారంలోకి వచ్చినాక చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా వాగ్దానాలు చేసేటప్పుడు నిర్దిష్టంగా మీరు ఈ నూతన పెన్షన్ విధాన బాధితులకు ఏ రకంగా విశ్వాసాన్ని కల్పిస్తారో చెప్పాలి.